ఎంసెట్ జేఈఈ రాసే వాళ్ళకి బుక్స్ కూడా మీరు ఇద్దామని చెప్పినారు సార్. ఎంసెట్ మెటీరియల్ ఇస్తున్నాం సార్. అలాగే 258 మంది అమ్మాయిలు సివియర్ ఎనిమియాతో ఉన్నారు సార్. వారికి కూడా న్యూట్రిషనల్ కిట్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఇన్ని కార్యక్రమాలు రాష్ట్రంలోనే మనము హైయెస్ట్ సార్. జనరల్గా జరిగే అవేర్నెస్లో కూడా స్టేట్ 3rd పొజిషన్లో ఉన్నాము సార్. హైయెస్ట్ యాక్టివిటీస్తో ప్రోగ్రామింగ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ బడ్జెట్తో కూడుకున్న కార్యక్రమాలు కానీ సార్. ప్రతి ఒక్కటి కూడా మనము ముందంజలో ఉన్నాము రాష్ట్రంలో. మీ ఆధ్వర్యంలో, మీ ఆదేశాలతో, మీ సలహాలు సూచనలతో మేము ఈ అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నాం సార్. మీ సహాయ సహకారాలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. కానీ వేరే వేరే వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది, ఏ వచ్చింది, డేటా మైనింగ్, డిఫరెంట్ టూల్స్ వచ్చాయి కాబట్టి ఇందులో కూడా ఉమెన్ అండ్ గర్ల్స్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో డిజిటల్ మీడియా కానీ బేటీ పడావ్ డిజిటల్ బనావ్, బేటీ పడావ్ చదివించండి డిజిటల్ బనావ్ ఆ ఇనిషియేటివ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ దిస్ టైం. సో కాబట్టి దీని వల్ల కూడా జెండర్ డిజిటల్ డివైడ్ ని కట్ చేయడానికి ఈ ప్లాన్స్ చేస్తున్నాం. సో మన జిల్లాలో చూసుకుంటే ఫిజిక్స్ వల్ల ఖాన్ అకాడమీ ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఎక్స్పెక్ట్ కేజీబీస్ లో మనం ప్లాన్ చేస్తున్నాం. అండ్ దిస్ ఇయర్ వి హావ్ ఆల్సో లాంచ్డ్ స్పెషల్లీ మెటీరియల్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాం అందరూ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇనిషియేటివ్ లో భాగంగా. సో ఈ కేజీబీస్ లో కూడా ఐఐటి, నీట్ అండ్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మెటీరియల్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్ ద్వారా హెల్ప్ లైన్ మెంబర్స్ అండ్ యాక్టివిటీస్ కూడా పెయింటింగ్స్ ప్రతి దానిలో కూడా మనం ప్లాన్ చేసాం. కలిసి ఉజ్వల ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా నెక్స్ట్ గర్ల్స్ చైల్డ్ డే రోజు లాంచ్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ వాంట్ టు లాంచ్ ఇట్ బిఫోర్ దిస్ డే ఇట్సెల్ఫ్ బికాస్ వీ వాంట్ టు నో దట్ ఉజ్వల స్కీమ్ అనేది కూడా ఈ నెక్స్ట్ గర్ల్స్ చైల్డ్ డే రోజు కూడా అందరికీ చెప్పడానికి ఈజీ ఉంటుంది అని ప్లాన్ చేస్తూ చెప్పాము. సో ఉజ్వలలో కూడా ఒక 5-6 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకుంటూ పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్, దెన్ యూ హ్యావ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ 5-6 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ మన జిల్లాలో ఎక్కడ కూడా ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కెరీర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ వారి యొక్క ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఇంటి లెవెల్లో ఇష్యూస్ ఉన్నా ఏమైనా కూడా రిజాల్వ్ చేయడానికి, ఏమైనా ఉమెన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లాగా గర్ల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ కానీ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నా కానీ బయట చెప్పలేకపోయినా కూడా పోలీస్ వారి సపోర్ట్ కూడా మనము ఇప్పుడు నిదాక డీజీపీ గారు కూడా కొత్త డైరెక్షన్స్ ఇచ్చారు. గర్ల్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ లో ఉంటే మోనిట్ కమ్ టు పోలీస్ స్టేషన్, జస్ట్ ఒక కాల్ చేస్తే పోలీస్ ఓన్లీ విల్ కమ్ టు ద మూమెంట్ టు రిజిస్టర్ ద కేసు. సో అలాంటి డిఫరెంట్ వేలో మనం గర్ల్ చైల్డ్ యొక్క శ్రేయస్ కోసం మనం ఫోకస్ చేస్తున్నామంటే డెఫినెట్ గా గర్ల్ చైల్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. So that is why this team is also empowering girls, child and girls for a sustainable future. ఈ ఒక్క సంవత్సరం చేసి రెండో సంవత్సరం చేయకపోతే నో యూస్. సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే ఈ ఇనిషియేటివ్స్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఫ్యూచర్ భద్రంగా ఉండాలి, వాళ్ళ యొక్క కెరియర్ అండ్ లైఫ్ స్టైల్ అలాగే స్ట్రాంగ్ గా ఉండాలనే ప్లాన్ తో ఈ ఎజెండా కూడా ఈ గర్ల్స్ అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ టైం వి ఆర్ యాడింగ్